ఈ 2 సంవత్సరాల 3 మాసాల్లో ప్రజాపాలన వల్ల పేదలకు అందేటువంటి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నట్టు పోవాలని చెప్పినట్టు మాట జవాబు లేదు. మీరే అన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, సన్న బియ్యం గేమ్ చేంజర్ లాగా పేదలకు ఉపయోగపడుతుంది, సంపన్నులు తినేటువంటి సన్న బియ్యం ఈరోజు పేదలకు అందిస్తుంది, ఇది గేమ్ చేంజర్గా పేదలకు సంబంధించిన కొత్త స్కీమ్ అని చెప్పని కాంగ్రెస్లో ఉన్నప్పుడు పోయినటువంటి మాట వాస్తవం కాదా అంటున్నాం. 10 ఏళ్లలో 10 రేషన్ కార్డులు ఇవ్వకపోతే మనం వచ్చిన తర్వాత పేదలందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం, వారికి ఇది ఐడెంటిటీ కార్డులకు ఉపయోగపడుతుంది చెప్పినటువంటి ఈరోజు అందుకు ప్రజాపాలన పోవాలని చెప్పంటున్నాం. 10 ఏళ్ల పాపాల పైన మీరే మాట్లాడినరు. నేను ఒంటరిగా సాధన మండలిలో ఆ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న పాప పరిపాలనను, ఆ పాపాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తిన చెప్పినటువంటి మీరు మరి ఇప్పుడు ప్రజాపాలన పోవాలి, ఆ పాపాల సంబంధించినటువంటి ఆ పార్టీ మళ్ళీ రావాలని చెప్పిన దానికి ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ సందర్భంగా రైతులు రుణమాఫీ చేసిన రోజు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసినందుకు ఈరోజు ప్రజాపాలన పోవాలని చెప్పి మీరే అన్నారు. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని సన్నబడ్డకు బోనస్ ఇస్తున్నప్పుడు కూడా రైతును రాజు చేయడానికి కోసం మీరే అనేక వేదికల ద్వారా కాంగ్రెస్ పార్టీ విధానాలను 200 యూనిట్లు కరెంటును ఉచితంగా ఇచ్చిన రోజు గారు చెప్పినటువంటి మీరు ఈరోజు పార్టీ మారగానే ఈరోజు అక్కసుతోటి రేవంత్ రెడ్డి గారిపై ఉన్నటువంటి ఆ వ్యతిరేకతతో ఈ విధంగా మాట్లాడే మాటలు సబబు కాదు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈరోజు ఇందిరమ్మ రాజ్యమే ఉండాలని ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో రేవంత్ రెడ్డే కావాలి, రేవంత్ రెడ్డే రావాలి, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం ఉండాలని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న వేళ మీరొక్కరు, నేను అనుకుంటున్నా ఇంతకంటే ముందు ఈ ప్రజాపాలన పోవాలని కోరుకున్న వాళ్ళల్లో 3 ఉంటే ఆ తర్వాత 4వ వారిగా మీరు చేరారు తప్ప 4 కోట్ల ప్రజలకు సంబంధించి ఎవరు కూడా కోరుకోని మాట మళ్ళీ రావాలి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారాన్ని కోరుకున్న సందర్భంలో ఈరోజు లెక్కలతో సహా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు 70,000 ఉద్యోగ కల్పన చేసిందని ఆ రోజు కాంగ్రెస్లో మీరు అన్న మాటలు వాస్తవమని ఈ సభ ఈ వేదిక ద్వారా నేను మీకు చెప్పే ప్రయత్నం, మీ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఆ రోజు మీరు అన్నారు ఏదైతే కాంగ్రెస్లో ఉన్న రోజు 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పినటువంటి మాట వాస్తవం. నిన్నటి రోజు మీరు బీఆర్ఎస్ భవన్లో 17,000 ఉద్యోగాలు తప్పని మాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ 2 ఏళ్లలో భర్తీ చేసినటువంటి ఉద్యోగుల సంబంధించిన వివరాలు అంకెలతో సహా చెప్పే ప్రయత్నం చేస్తా. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 15,780 ఉద్యోగాలు ఇచ్చినాం. తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 16,067 ఉద్యోగాలు ఇచ్చినాం. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 8,666 ఉద్యోగాలు ఇచ్చినాం.